వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మన జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఒక చిన్న అంశం చర్చిద్దాం. ఏంటి సార్ అంటే మనకి మన ఆర్ఎస్ అకాడమీ తరఫున ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్ పైన పీడిఎఫ్ని మేము సెండ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ వీటికి సంబంధించిన అన్ని కావాలంటే మీరు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే ఒక టెలిగ్రామ్ యాప్లో మీరు లాగిన్ అవ్వండి, అంటే దాంట్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్ని రకాల ఎగ్జామ్. దాంతోపాటు మన ఆర్ఎస్ అకాడమీలో ప్రతి శనివారం పీసీ మెయిన్స్, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. దాంతోపాటు ఆ పీసీ ఎగ్జామ్ సంబంధించిన దాన్ని కూడా మేము క్షుణ్ణంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు కరెంట్ అఫైర్ లో ముఖ్యంగా ఇక్కడ సెప్టెంబర్ 17 ఉంది కాబట్టి మనకి ఇక్కడ సెప్టెంబర్ 18వ తారీఖున మనకు జరిగిన కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. ఓకే, మేము ఇచ్చే పీడిఎఫ్ మొత్తం కూడా ఇదే రూపంలో ఉండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఏంటి సార్ అంటే ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ అనేది చూసుకుంటే మనకి ఇది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాళ్ళు ఇండియన్ ఎకనామికల్ ఒక జోన్ లేదా మనకి ప్రత్యేక ఆప్షన్ సమగ్ర సముద్ర శక్తి అట్లాస్ ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ సముద్రాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అట్లాస్ ని రూపొందించడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే సమగ్ర సముద్ర శక్తి అట్లాస్ అనే దాన్ని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం. ఇంటిగ్రేటెడ్ ఓషన్ ఎనర్జీ అట్లాస్ గురించి మనం చూద్దాం. అంటే సముద్రం పైన ఉన్న వాతావరణాలు అంటే ఏంటి సార్ అంటే మనకి ఇది సౌర మరియు గాలికి సంబంధించి తరంగాలు, అలలకు సంబంధించిన ఆ శక్తి స్వరూప వనరులకు సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి భారతదేశం సంబంధించిన అట్లాస్ అండ్ తీరరేఖ ప్రాంతం. ఓకే, ఈ తీరరేఖ సంబంధం ఉన్న ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశానికి మొత్తం కూడా ప్రధాన రాష్ట్రాలకైతే 5422 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంటుంది. అదే దీవులతో కలుపుకొని చూస్తే 7516.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. దీనికి సంబంధించిన ఇంకొక పీడిఎఫ్ మీకు నీట్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన అత్యవసర నిబంధనల ప్రభావం. అంటే అత్యవసర నిబంధనల ప్రభావం అనేది ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాగ ఉంది మనము ఒకసారి గమనిద్దాం. ఇటీవల ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మకమైన సంఘటనలు జరగడం జరిగింది. దానికి సంబంధించి మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు అత్యవసర నిబంధనల వినియోగం పైన చర్చకు దారి చేయడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే ఏదైనా ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధాలను ఇక ఏం చేస్తారన్న అధికారుల పంపిణీ అంటాం. ఏమంటాం సార్ అంటే అధికారుల పంపిణీ. దానికి సంబంధించి మనకి ఓకేనా భారతదేశం ఫెడరల్ సెటప్ గురించి మనం చూస్తే అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన ఇది భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఎన్నవది సార్ అంటే 7వ షెడ్యూల్డ్ కింద ఈ యొక్క రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అధికారాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి భారత రాజ్యాంగంలో ఓకేనా ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ సార్ అంటే 18వ భాగంలో ఎక్కడ సార్ అంటే భారత రాజ్యాంగంలో 18వ భాగంలో 355 ఆర్టికల్ 356 ఆర్టికల్ కింద మనకి రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారం పైన మనకి అత్యవసర అధికారాలు విధిస్తారు. అది 356వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే రాష్ట్రాలలో రాజ్యాంగ పరిపాలన అంటే రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలన ఇదైనప్పుడు, రాష్ట్రంలో పరిపాలన దుర్వినియోగం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన దీన్నే మనం ఏమంటాం సార్ అంటే రాజ్యాంగ అత్యవసర పరిపాలన అనేది విధించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి దీనికి సంబంధించి రాజ్యాంగంలో నిబంధనల గురించి మనకి నీట్గా
పొందుపరచడం జరుగుతుంది. అంటే శాంతి భద్రత కాపాడడంలో దానికి సంబంధించిన అంశాలు మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి నన్ను. యాంటీబయోటిక్స్ దుర్వినియోగం పైన లానెట్స్ హెచ్చరిక. మీరు చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన లానెట్స్ అనేది ఒక ఏం చేస్తుంది సార్ అంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబల్ రీసెర్చ్ అండ్ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్సీ ప్రకారం యాంటీ రెక్టల్ ఇన్ఫెక్షన్ 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల మరణాలు సంభవించవచ్చు అని చెప్పింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ నివేదిక ప్రకారం మనకి 2050 నాటికి దాదాపుగా 39 కోట్ల మంది మరణాలు సంభవించవచ్చు అని. అంటే యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్సీ అంటే ఏమిటి సార్ అంటే మనకి ఈ యొక్క బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు అండ్ పరాన్నజీవులు కాలక్రమంగా మారినప్పుడు అవి ఇన్ఫెక్షన్ కు దారి చేయడం జరుగుతుంది మనకి. అంటే ఇవి చికిత్స చేసిన మందులకు స్పందించినప్పుడు అది యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ గా ఏర్పడటం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతాయి సార్ అంటే మరణం కూడా సంభవించవచ్చు. అలాగా 2050 నాటికి 39 కోట్ల మరణాలు సంభవించవచ్చు అని ఈ లానెట్స్ అనేది హెచ్చరిక చేయడం జరుగుతుంది. అంటే అంటువ్యాధులు దానికి సంబంధించిన అంశాల గురించి మనకి ఇది అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రాజెక్ట్ చిరుతకు సంబంధించి ఆడిట్ ఫ్లాగ్ సంబంధించి ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. ఒకసారి నీట్గా చూద్దాం మనం. ప్రాజెక్ట్ చీత అనే దాని గురించి చూద్దాం. దీనికి సంబంధించి మనకి ఆందోళన ఫ్లాగ్ ని చేయడం జరిగింది. దాంట్లో ఉన్న సమన్వయ లోపాన్ని ఎత్తి చూపడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. అసలు ప్రాజెక్ట్ చీత అంటే ఏమిటి సార్ మనకి 2022లో ఎప్పుడు సార్ అంటే 2022లో భారతదేశంలో దాదాపుగా మనకి 8 చీతాలను తీసుకురావడం జరిగింది. అదే 2023లో మళ్ళీ ఇంకో 12 చీతాలను తీసుకురావడం జరిగింది. ఈ దాదాపుగా 20 చీతాలు తీసుకురావడం జరిగింది 2022-23లో. వీటికి సంబంధించి వీటికి పునర్వాసం ఎక్కడ కల్పించారు సార్ అంటే మనకి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో. ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వీళ్ళకు ఆవాసం కల్పించారు. అయితే మన గతంలో భారతదేశం 1952లో భారతదేశంలో మొత్తం కూడా చీతాలు కనుమరుగైనట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే భారతదేశానికి ఈ యొక్క మొత్తం కూడా 8 చీతాలు అండ్ 12 తర్వాత కాలంలో 12 చీతాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వీటికి సంబంధించి 17 పిల్లలను జన్మించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని మరణించాయి, దాంట్లో 17 పిల్లలు పుట్టాయి, దాంట్లో 12 జీవించి ఉండడం జరుగుతుంది. అయితే ఇవి మరణిస్తున్నప్పుడు అంటే 2020లో మరణిస్తున్నప్పుడు దీనికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిటీ ఎక్కడ సార్ అంటే చీతాలు తీసుకొచ్చిన నమీబియా దేశానికి వెళ్ళి అక్కడ సర్వే చేసి మరి ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం మనకి ప్రాజెక్ట్ చీత. దానికి సంబంధించి సమన్వయ లోపానికి సంబంధించి ఇచ్చాడు మనకి. మీ పీడిఎఫ్ లో నీట్ గా కూడా పొందుపరచారు, దాన్ని నీట్ గా చూడండి. దాని తర్వాత స్మార్ట్ ప్రెసిషన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రస్తుత మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం కింద ఈ స్మార్ట్ ఫిషరీస్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అంటే సాంకేతిక విధానం ద్వారా పంటలు పండించే విధానాన్ని తీసుకురావడం జరిగినది ఈ కేంద్ర ప్రభుత్వం అనేది. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి స్మార్ట్ ప్రెసిషన్ హార్టికల్చర్ అనేవి దాదాపు 22 సెంటర్లను ఏర్పాటు చేసి డెవలప్ చేయడం జరుగుతుంది మనకి. కాబట్టి ఈ యొక్క ప్రెసిషన్ అంటే ఏమిటి సార్ అంటే
సాంకేతికంగా వ్యవసాయం చేయడమే, అంటే ఖచ్చితమైన వ్యవసాయం చేయడాన్నే ఏమంటాం సార్ అంటే ఈ యొక్క ప్రిసెన్షిప్ ఫార్మింగ్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఈ దినం. అయితే రీసెంట్ గా మనకి ఒక గుజరాత్ రాష్ట్రంలో ఒక సమ్మిట్ అనేది జరిగింది నాన్న. దీన్ని ఏమంటాం సార్ అంటే 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ అండ్ ఎక్స్పో, అంటే దీన్ని రీ ఇన్స్టెన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఎక్కడ జరిగింది సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఎన్నవది సార్ అంటే 4వది. అంటే పునరుత్పాదక ఇంధన వనరుల రంగాన్ని అన్ని ఒక చోట తీసుకురావడం కోసం దీన్ని తీసుకొచ్చారు. అయితే గుజరాత్ 2030 నాటికి 128.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని జోడించడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రాలు వరుసగా ఏమున్నాయి సార్ అని చూస్తే మనకి ఓకేనన్న, ఈ రాష్ట్రాలు వరుసగా ఏమున్నాయి సార్ అంటే 2వ స్థానంలో ఏముంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. ఈ పునరుత్పాదక ఇంధన వనరులో ఆంధ్రప్రదేశ్ అండ్ దాని తర్వాత మహారాష్ట్ర అండ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అనేవి వరుసగా ఉన్నాయి. అంటే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన ఎనర్జీలో మనకి గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే ఓకేనన్న, ఏది గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అనేవి వరుసగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఈ పునరుత్పాదక ఇంధన వనరుల్లో భారతదేశం అనేది ప్రపంచంలో 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అంటే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే 4వ స్థానంలో ఉన్న భారతదేశం అనేది 2030 నాటికి ఈ పునరుత్పాదక ఇంధన వనరులు ఎంతగా చేర్చాలని పెంచింది సార్ అంటే ఓకేనన్న 500 గిగావాట్లకు పెంచాలి అని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని రకాల పథకాలు కూడా చేపట్టడం జరిగినది. ఆ పథకాలు ఏంటి సార్ అంటే మనకి నేషనల్ సోలార్ మిషన్ 2010లో ప్రారంభించిన నేషనల్ సోలార్ మిషన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అండ్ నేషనల్ విండ్ ఎనర్జీ మిషన్ అండ్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్. ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే భారతదేశానికి సంబంధించిన ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఓకేనా, ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత సైబర్ నేరాల పైన కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది, ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే ఆపరేషన్ చక్ర 3. దీనిని సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఈ మనకి ఆపరేషన్ చక్ర 3ని ఇచ్చేయడం జరుగుతుంది. ఇది సైబర్ నేరాలకు సంబంధించి వాటిని కూల్చివేయడం కోసం దాన్ని ఈ FBI అంటే అమెరికాకు చెందిన FBI మరియు ఇంటర్పోల్ తో ఇది కంబైన్డ్ గా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సిబిఐ అనేది భారతదేశంలో 1963లో ఏర్పడిన ఒక ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్త చూడండి. సైబర్ నేరాల పైన కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ చేపట్టిందంటే ఆపరేషన్ చక్ర 3. ఇది ఏ దేశాలతో ఏ దాంతో ఇది ఉందంటే యుఎస్కి చెందిన FBI అండ్ ఇంటర్పోల్ తో కలిసి ఇది సంయుక్తంగా నిర్వహించే ఆర్గనైజేషన్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఆల్రెడీ మనకి నెక్స్ట్ ఇంకోటి చూడండి నాన్న, భారతదేశంలో ముందస్తు ఎన్నికల చట్టానికి సంబంధించి అంశం రావడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి 2026 నవంబర్ లోపు కొత్త సభలు ఎన్నుకోవడం కోసం మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి దీన్ని కోరడం జరిగింది. అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని. అయితే ఢిల్లీ పదవి కాలం అంటే ఢిల్లీ అసెంబ్లీ యొక్క పదవి కాలం 2025 ఫిబ్రవరి 23 వరకు ఉండడం జరిగింది. అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324వ ఆర్టికల్ ప్రకారం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది దిశానిర్దేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందస్తు ఎన్నికలకు ఈ యొక్క మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించడం జరుగుతుంది మనకి. అదే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 15 సబ్ క్లాస్ 2 ప్రకారం పదవి కాలం ముగిసే లోపు
ముగిసే లోపు అసెంబ్లీ రద్దు చేస్తే 6 నెలల లోపు ఎన్నికలు అనేది నిర్వహించాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసుకొని చదవండి నాన్న. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనము ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సుభద్ర యోజన పథకం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఇది ఒడిశా రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనిని ఒడిశా పీఠాధిపతి అయిన భగవాన్ జగద్గురు యొక్క తమ్ముడు అయిన సుభద్రాదేవి పేరు పెట్టడం జరిగింది. దీనికి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు నాన్న మనకి 144678. అయితే ఈ పథకం కింద ఎవరెవరు వస్తారు సార్ అంటే 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న 1 కోటి మంది పేద మహిళలకి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఇది రాఖీ పౌర్ణమి రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడున ఓకేనన్న 5,000 చొప్పున 2 వాయిదాల పద్ధతిలో 10,000 రూపాయలు చెల్లించబడడం జరుగుతుంది మనకి. ఏదైనా ఇతర పథకాల కింద నెలకు 1,500 లేదా అంతకంటే ఎక్కువ లేదా సంవత్సరానికి 18,000 లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్న మహిళలు సుభద్ర పథకం కింద చేరడానికి అనర్హులు. అంటే ఎవరు మనకి నెలకు 15,000 పొందుతున్న వాళ్ళు గాని అండ్ నెలకు 18,000 పొందుతున్న వాళ్ళు గాని ఏదైనా మహిళలు పథకం ద్వారా పొందుతున్న వాళ్ళు అనర్హులు. అంటే మిగతా ఈ పథకం కింద ఇవి తీసుకొని వాళ్ళు మాత్రమే ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద నేరుగా ఆధార్ కార్డుతో లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ లో చేరవేసే విధంగా దీనిని ఒడిశా ప్రభుత్వం రూపొందించడం జరిగింది. కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ అయిన స్కీమ్ అని చెప్పవచ్చు మనకి దీన్ని. దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే CMFRI యూనిట్ సముద్రపు పూచి లేదా నాచు పైన పరిశోధన కోసం ఒక ఎక్సలెన్స్ గా నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీడ్ పెంపకం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా నియమించడం జరిగింది. అంటే సముద్రం లోపల నదుల లోపల ఉన్న సరస్సుల లోపల ఉన్న పాచి పైన పరిశోధన చేయడం కోసం ఓకే ఇవి ఆకుపచ్చ అంటే క్లోరోఫైటా పియోఫైటా లాంటి ఎరువు సమూహాలుగా వర్గీకరించడం కోసం. అంటే దీని ద్వారా ఏం చేస్తారు సార్ అంటే మనము ఎరువులుగా ఉపయోగించడానికి ఎరువులు తయారు చేయడానికి మరియు ఇంకోటి ఏంటి సార్ అంటే బ్యూటీ సౌందర్యం కోసం ఇంకోటి ఏంటి సార్ అంటే సౌందర్యం కోసం కూడా వీటిని అంటే ఈ యొక్క బ్యూటిషియన్ అంటే మనకి ఏమంటాం సార్ అంటే ఈ సౌందర్యం కోసం ఓకే వీటి కోసం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దానిపైన పరిశోధనకు సంబంధించి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది నన్ను. దాని తర్వాత ఎమ్మీ అవార్డ్స్ 2024 నన్ను చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. అవార్డుల పైన ఏ ఎగ్జామ్ రాసిన ఒక క్వశ్చన్ అనేది పడుతుంది. అంటే ఎమ్మీ అవార్డ్స్ ఇది ఎన్నవది సార్ అంటే 76వ ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పవచ్చు. ఎక్కడ సార్ అంటే లాస్ ఏంజల్ లోని పికాక్ థియేటర్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సార్ అంటే లాస్ ఏంజల్ లోని పికాక్ థియేటర్ లో వీటిని ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఎమ్మీ అవార్డ్స్ టెలివిజన్ మరియు ఎమర్జింగ్ మీడియా ప్రదర్శనలో ఇటీవల అత్యంతంగా ప్రదర్శనలు పొందిన వారికి ఇవ్వడం జరుగుతుంది మనకి ఇదేనా. అయితే ఎమ్మీ అవార్డ్స్ అనేది 1948లో రూపొందించబడి మొదటిసారిగా 1949 నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న రకాలు ఏంటి సార్ అంటే అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ తో పాటు ఎమ్మీ అవార్డుల కింద ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. ఓకే ఎమ్మీ అవార్డులు ఎవరికి అందజేస్తారు మనకి ఓకేనన్నా. ఎమ్మీ అవార్డు ఎవరు అందిస్తారు అంటే ఎమ్మీ అవార్డులను ఎవరు అందిస్తారు సార్ అని చూసుకుంటే మనకి ఓకేనన్నా 3 సోదర సంస్థలు అంటే 3 ఫ్రెండ్షిప్ లేదా ఈ యొక్క బ్రదర్ రిలేషన్ ఉన్న ఆర్గనైజేషన్. వాడి మొదటి టెలివిజన్ అకాడమీ అండ్ ప్రైమ్ ఎమ్మీ అవార్డ్స్ లను ఇది ఇస్తుంది. దాంతో పాటు రెండవది ఏంటి సార్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ సైన్సెస్ ఇది పగటి పూట క్రీడలు వార్తలు డాక్యుమెంటరీ ఇస్తుంది. మూడవది ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ అండ్ సైన్సెస్ ఈ ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. అయితే 2024లో విజేత ఉత్తమ డ్రామా సిరీస్ షోగస్ ఉత్తమ కమెడీ సిరీస్ హ్యాక్స్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఈ దినం.
దాని ద్వారా నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి నాన్న, మనకి ఇదంతా అవసరం లేదు, మీరు PDF లో చదువుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడండి శివరాజీ మహారాజ్ మరియు సూరత్ రైడ్ కి సంబంధించి ఇచ్చేసారు. అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ చూడండి అన్న, ఈ యొక్క ఎదుసర్ అంటే సింధుదుర్గ్ జిల్లాలో మాల్వాలోని రాజ్కోటలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 35 అడుగుల విగ్రహం సంవత్సరం లోపే కూలిపోవడం జరిగింది. దీనికి సంబంధించి 357 సంవత్సరాల క్రితం శివాజీ మహారాజ్ నిర్మించిన సింధుదుర్గ్ కోట భిన్నంగా ఉంది. దీనికి సంబంధించి సూరత్ దాడుల నుండి సైనిక కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది సింధుదుర్గ్ కోట అనేది. ఈ సింధుదుర్గ్ కోట 1664 నవంబర్ 25న ప్రారంభించడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి డేటా మొత్తం ఈ PDF లో ఉంటుంది నాన్న, ఇది కొంచెం జాగ్రత్త చూడండి. ఈ సింధుదుర్గ్ కోట గురించి మనకి ఈ పేపర్ లో ఇవ్వడం జరిగింది. మేము అన్ని రకాల న్యూస్ పేపర్ ను సేకరించి దాని ద్వారా మేము రాసిన కరెంట్ అఫైర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనికి సంబంధించిన ఇచ్చేయండి. మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. లాస్ట్ వన్, డోడోడి యొక్క మానవ ప్రేరిత విలువకు సంబంధించిన అంశం ఏంటి సార్ అంటే, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ మరియు కొత్తగా అధ్యయనంలో డోడోడి నెమ్మదిగా మరియు విచిత్రమైన పక్షి ఆలోచన సవాల్ చేస్తుంది. ఇది అంతరించిపోయే స్థాయిలో ఉంది, దీన్ని సంరక్షించాలి అని చెప్పడం జరుగుతుంది. మనకి ఇవి వీటి యొక్క గుడ్లు కోడి పిల్లల్లాగా ఉండడం జరుగుతుంది. దీనిపైన మనకి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైనా కాబట్టి గుర్తుపెట్టుకోండి, డైలీ కూడా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ని మేము PDF రూపంలో అందించడం జరుగుతుంది నాన్న. కాబట్టి దీనికి సంబంధించి మాకు ఈ యొక్క RS అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవుతే ఈ కరెంట్ అఫైర్ అండ్ PDF, దాంతో పాటు ఇంకోటి ప్రతి శనివారం మీ RS అకాడమీ తరఫున గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆ గ్రాండ్ టెస్ట్ కి సంబంధించిన ఈ యొక్క PC మెయిన్స్ గ్రాండ్ టెస్ట్, దానికి సంబంధించిన వీడియోలు కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఈ RS అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ యాప్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. దాంతో పాటు RS అకాడమీ కర్నూలు అనే గూగుల్ ప్లే స్టోర్ లో దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఈ సంబంధించిన PDF లన్నీ RS అకాడమీ కర్నూలు అనే ఈ యాప్ లో కూడా గూగుల్ ప్లే స్టోర్ లో మేము పేస్ట్ చేయడం జరుగుతుంది. RS అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్, జై హింద్.